ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. అనుదిన మన్నా అనేటువంటి యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఎంతగానో బలపరచబడుతున్నారని, ఆదరించబడుతున్నారని, వాక్యాల చేత మీరు ఎంతగానో దేవునికి దగ్గరవుతున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు కూడా ఒక చక్కటి వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనము. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. చూడండి, వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. ఈ రోజున మన జీవితంలో ఆయన వాగ్దానాలు ఎన్ని నెరవేర్చబడుతున్నాయండి. ఆయన వాగ్దానాలు పట్టుకునే కదా ఇప్పటి వరకు కూడా మన జీవితాలు మనం కొనసాగించాం. మన దేవుడు ఎవరంటే వాగ్దానాలు చేసేటువంటి దేవుడు. ఆయన వాగ్దానాలు చాలా గొప్పవి, చాలా ఉన్నతమైనటువంటివి. ఆయన వాగ్దానములు కంటికి కనబడినటువంటివి. దేవుని యొక్క వాగ్దానములు ఈ రోజున నెరవేర్చబడుతున్నాయి మన జీవితాల్లో. అందుకే ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నాం, ఈ స్థాయిలో ఉన్నాం. ఇంత గొప్పగా మనము వర్ధిల్లబడుతున్నామంటే, ఇంత కరువు కాటకాలతో కూడా మనము సంతోషంగా ఉండగలుగుతున్నామంటే దేవుడు తన వాగ్దానాలను మన జీవితంలో నెరవేర్చబట్టే. వాగ్దానం ఏదైతే చేశాడో ఆ దేవుడు నమ్మదగిన దేవుడు అని నువ్వు గుర్తించగలిగితే ఆయన నమ్మదగిన కార్యాలు నీ జీవితంలో చేస్తాడు. ప్రియులారా, బైబిల్లో అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని చెప్పే మాటను మనం బైబిల్లో చూస్తాం. దేవుడు వాగ్దానం చేశాడు అబ్రహాంకి, అబ్రహాం నీ సంతానాన్ని నేను విస్తరింప చేస్తాను, నేను ఆశీర్వదిస్తాను అని చెప్పానన్నాడు. దేవుడు ఆ మాట ప్రకారంగా వాగ్దానమును బట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. అబ్రహాము తన యొక్క భార్యను చేత్తో పట్టుకొని, తన అన్న కుమారుని చేత్తో పట్టుకొని, వృద్ధాప్యంలో ఉన్న తన తండ్రిని తీసుకొని బయలుదేరి వెళ్తున్నప్పుడు మార్గ మధ్యంలో తన యొక్క తండ్రి చనిపోతాడు. ఆ తర్వాత ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళ యొక్క అన్న కుమారుడు, సోదరుడి కుమారుడు విడిపోతాడు. లోతు పశువుల కాపరులకు, అబ్రహాము పశువుల కాపరులకు గొడవలు వచ్చినప్పుడు మరి అతను ఎట్లా వెళ్తాడో అటుగా డిసైడ్ అవ్వమని చెప్పానంటే, నువ్వు కుడి తట్టుకు వెళ్తే నేను ఎడమ తట్టుకు వెళ్తా, ఎడమ తట్టుకు వెళ్తే నేను కుడి తట్టుకు వెళ్తా, నీ ఇష్టం అయ్యా అని చెప్పానంటే, బంధువులు మనము గొడవ పడకూడదని చెప్పి అబ్రహాము చక్కటి ఆలోచన చేయగా కనులెత్తి యోర్దాను ప్రాంతం వైపు లోతు ప్రయాణం చేశాడు. అయినా కూడా అందరూ చేయి విడిచిపెట్టి వెళ్ళిపోతున్నా అబ్రహాము తన భార్యను చేయి పట్టుకొని నడుస్తూ, నా దేవుడు వాగ్దానం చేశాడు, ఆయన నన్ను లెక్కకు పెక్కుమందిగా చేస్తానన్నాడు, ఆయన తప్పకుండా ఆశీర్వదిస్తాడని చెప్పి నమ్మకంతో, విశ్వాసంతో ప్రయాణం చేశాడు. ఆ మార్గంలోని దేవుడు వాగ్దాన పుత్రుని దేవుడిచ్చాడు, ఇస్సాకుని దేవుడిచ్చాడు. ఇస్సాకు ద్వారా దేవుడు యాకోబును అనుగ్రహించాడు. యాకోబు ద్వారా దేవుడు 12 గోత్ర ప్రజలనిచ్చాడు. ఏమండి, లెక్కకు పెక్కుమందిగా ఏదైతే దేవుడు అబ్రహాముకు చెప్పాడో వాగ్దానం విస్తరింప చేసి వారి సంతతిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలకి అబ్రహాము ఫాదర్, ఆయన ఫాదర్ ల్యాండ్ గా వాళ్ళు చూస్తారు దాన్ని. ఇది మా తండ్రి భూభాగం అని చెప్పుకుంటారు వాళ్ళందరూ కూడా. దేవుడు చూడండి విశ్వాసులకు తండ్రిగా చేశాడు అబ్రహాంని. దేవుని నమ్మి విశ్వాసంతో నడిచాడు కాబట్టే ఆ వాగ్దానం అతని జీవితంలో నెరవేర్చబడింది. ఈ రోజున నీ పట్ల దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే ఆ వాగ్దానం ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయగలిగితే, ఆ వాగ్దానమును నమ్మి నువ్వు గనక ప్రయాణం చేయగలిగితే ఆయన తప్పకుండా నీ జీవితంలో కార్యాలు చేసుకుంటూ వెళ్ళేవాడు. ప్రియులారా, మోషేని ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి పంపించేటప్పుడు మోషేకు దేవుడు చెప్తాడు, మోషే పాలు తేనెలు ప్రవహించు దేశాన్ని నా ప్రజలకు ఇస్తానని వాగ్దానం చేశాడు. అయితే ఇశ్రాయేలు ప్రజల దగ్గర దేవుడు ఐగుప్తు దేశంలో 10 అద్భుతాలు చేసి వారిని విడిపించి వారిని అరణ్య ప్రాంతంలో నడుచుకుంటూ వచ్చేటప్పుడు చాలా సందర్భాల్లో మోషేని దేవుణ్ణి గొనిగారు, సనిగారు ఇశ్రాయేలు ప్రజలు. ఏడయ్యా మీ దేవుడు వాగ్దానం చేశాడని చెప్పన్నా, ఈ యొక్క అరణ్యమును చంపడానికి తీసుకొచ్చారా? ఈ అరణ్యంలో మేము చచ్చిపోవాలా? ఇక్కడైనా మా బ్రతుకులు అయిపోవాలా? ఇక మాకు వేరే గత్యంతరం లేదా అని చెప్పి సలుగుతూ గొనుగుతూ ఉన్నా కూడా దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దాన భూమిలోనికి వారిని తీసుకుని వెళ్ళి తన వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా బైబిల్లో మనం చూస్తున్నాం. యెహోషువ, కాలేబులు మరి వేగులు వారితో పాటుగా కొంతమందితో వెళ్ళి ఇశ్రాయేలు దేశమును 40 రోజులు చూసి వచ్చి అక్కడి నుంచి వారు తీసుకొచ్చినటువంటి సమాచారం ఏంటి తెలుసా? మేము చూసి వచ్చినటువంటి దేశము పాలు తేనెలు ప్రవహించే దేశం, అక్కడ చాలా గొప్ప భూభాగం ఉంది, మంచి ఇల్లు ఉన్నవి, అక్కడ పాలు తేనెలు ప్రవహిస్తున్నాయి నిజంగానే అని చెప్పి వారు సాక్ష్యం ఇస్తున్నట్టుగా యెహోషువ గ్రంథంలో మనం చూస్తాం. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, మన దేవుడు ఎవరో తెలుసా? వాగ్దానం చేసిన దేవుడు. ఆయన వాగ్దానం చేస్తే తప్పకుండా తన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చేవాడు. ఈ రోజున నీ పట్ల వాక్యం ద్వారా దేవుడు నీతో వాగ్దానం చేశాడా? నీ యొక్క దర్శనాల ద్వారా దేవుడు నీతో వాగ్దానం చేశాడా? దైవజనుడి ద్వారా దేవుడు నీతో వాగ్దానం చేశాడా? ఆయన ఏ వాగ్దానం అయితే నీ జీవితంలో చేశాడో, నీ హృదయానికి తెలియచేస్తున్నాడో ఆ వాగ్దానం మీద నమ్మకం పెట్టుకొని నడువు, ఆ వాగ్దానాన్ని గట్టిగా పట్టుకొని నడువు. తప్పకుండా దేవుడు తన వాగ్దానాన్ని నీ విషయంలో నెరవేరుస్తాడు. నెరవేరుస్తాడు, నీ పిల్లల విషయంలో నెరవేరుస్తాడు, నీ కుటుంబ విషయంలో నెరవేరుస్తాడు, నీ పరిచర్య విషయంలో నెరవేరుస్తాడు.
నెరవేరుస్తాడు. నీ యొక్క అనుదిన ప్రతి పనుల్లో కూడా, నీ దైనందిన జీవితాలలో, వ్యాపార ఉద్యోగాలలో, అన్ని విషయాల్లో కూడా ఆయన తన వాగ్దానములను నెరవేర్చేటువంటి దేవుడు. ఆ గొప్ప దేవుడు తన వాగ్దానములన్నింటినీ నీ జీవితంలో నెరవేర్చి నిన్ను, నీ కుటుంబాన్ని సంతోషింపచేయునుగాక. ఆమేన్. ప్రేమ కలిగిన తండ్రి, గొప్ప దేవుడు యేసయ్య, ఈ వాగ్దానం ఎంతమంది అయితే చదివి ఉన్నారో, విని ఉన్నారో, ఆయా వారి జీవితాల్లో అద్భుతమైన కార్యాలు చేసి, నాయనా నువ్వు వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు అన్నట్లుగా ఆయా నీ మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న వారి జీవితాల వాగ్దానాలు రుచి చూశారు. మేము కూడా అటే గొప్ప విశ్వాసంతో, అటువంటి గొప్ప నమ్మకంతో నీ మీద ఆనుకొని నడుస్తుండగా ఈ లోకయాత్రలో ఆయా మీరు తోడుగా ఉండి ప్రతి వాగ్దానములను మా జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ఉంటే, మిమ్మల్ని బలపరిస్తే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేయండి. దానివల్ల దేవుని యొక్క వాక్యం బయటికి వెళ్తుంది. కొంతమంది కొత్త వారు వాక్యాన్ని తెలుసుకుంటారు, వాక్యం చేత బలపరచబడతారు. దేవుడి చిత్తమైతే మరలా రేపటి రోజున ఇదే టైంకి కలుద్దాం. అప్పటి వరకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.